సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏంట్రా? ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? ఆ పిచ్చి గోల నాకు వినిపించడానికి వీల్లేదు. వాట్? సంగీతం నీకు పిచ్చుగోళ్ళ వినిపిస్తోందా? అవునులే, గుడ్డివాడికి ఇంద్రధనుసు అందం, నీలాంటి వాడికి సంగీత విలువ ఏం తెలుస్తుంది? సంగీత జ్ఞానం తనకు పుట్టుకతోనే వచ్చింది. ప్రభు అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? ఏమోనమ్మా, వాడికే తెలియదు. చిన్నప్పుడు వీడే వాళ్ళని వదిలేసి వచ్చేసాడు. అదేంటి? అవునమ్మా, బిడ్డ మంచి చెడ్డలు చూడాల్సిన తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే దారి తప్పిన జీవితం మా వాడిది. వాడు చెడిపోయిన వాడే గాని చెడ్డవాడు కాదమ్మా. ఇన్ని రోజులు ఇంత బాగా ఎందుకు ఉండలేదు? బాధపడకుదనా, అంజలికేం అవ్వదు, త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది. అమ్మాయి కనబడకుండా పోయిన దగ్గర నుంచి అందరు ఇదే మాట చెప్తున్నారు. అమ్మాయి ఇప్పటి వరకు ఎక్కడితో కూడా ఎవరికి తెలీదు. పేరుకు మాత్రం 3 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంట్లో. ఎందుకు? లేదు దినా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నాకు అదంతా అనవసరం. నా కూతురు నాకు కావాలంతే. సార్, ఎవరో మీ చిన్ననాటి స్నేహితుడట మీకోసం వచ్చారు. పేరు జీకే అని చెప్పారు. జీకేనా? అవును సార్. రమ్మను. అలాగే సార్. జీకే అంటే ఒకప్పటి ముంబై మాఫియా డాన్ కదా? అవును. చూడండి, అంజలి గురించి బయటకు తెలియడానికి వీల్లేదు, మామూలుగానే ఉండండి. మిస్టర్ ఆర్ సుధీర్, మై బెస్ట్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏంట్రా 18 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ కలవడానికి వస్తే ఎగిరి గంతేసి ఆహ్వానిస్తామనుకున్నాను. ఏదో తప్పు చేసిన వాడిలాగా, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా. మొహంలో ఆనందమే లేదు. అదేం లేదు, రా కూర్చో. ఈవిడ నా భార్య. ఓ, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా భార్య కూడా మహాలక్ష్మిలాగే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. రే, నీకు తెలుసు కదరా, మీ ఆయన్ని అన్నయ్య అని పిలిచేది. ఎనీవే, వీళ్ళు నా తమ్ముళ్ళు, నా మరదళ్ళు. బాగుంది. ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు. నేను అనుకునేవాడిని నా కుటుంబానికి ఎన్నో చెయ్యాలని. అన్నీ హుష్కాకి. ఓకే సుధీర్, నువ్వైనా హ్యాపీగా ఉన్నావు, అది చాలు. ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు.
చూడముచ్చటగా ఉంది. పేరేంటి? అంజలి. ఆహా. ఏది రమ్మను? ఆ, రమ్మను. అంజలి, అంజలి. తను టూర్కి వెళ్ళింది. అలాగా, టూర్కి వెళ్ళిందా? అయితే అంజలిని చూడడానికి మళ్ళీ వస్తాను. అరే ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా భోంచేస్తారని అడగలేదు? అయ్యో ఎంత మాట. ఉండండి, రెడీ ఆ, చేస్తాను. ఉండు, కలిసి భోంచేద్దాం. వద్దులే, సరదాగా అన్నాను. మిమ్మల్ని ఇలా చూశాక కడుపు నిండిపోయింది. మళ్ళీ ఇలాగే మీరందరూ ఆనందంగా ఉన్నప్పుడు చూడడానికి వస్తాను. బాయ్. హలో. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశాను, వాడి కళ్ళల్లో కాంతి లేదు, మొహంలో జీవం లేదు, వాడి మాటల్లో వాడి లేదు. కూతురు కోసం కుటుంబం అంతా లోపలే కుమిలిపోవడం చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటి? बाहर निकल उधर. ఎవరు మీరంతా? ఈ భూమి మీద అల్లా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకున్న జిహాదీ యోధులం. మాతో మీకేం పని? పని నీతో కాదు, కమిషనర్ కూతురితో. 24 గంటల్లో కమిషనర్ అరెస్టు చేసిన మా 3 జిహాద్ యోధుల్ని విడుదల చేయాలా, లేకపోతే ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండదు. చల్ జాకే ఉన్ లోగోं का बोल. जल्दी आ रहे. అమ్మా అంజలి, డాడీ, నాకు చాలా భయంగా ఉంది డాడీ. నీకేం భయం లేదమ్మా? డాడీ, వీళ్ళని ఇక్కడ. కమిషనర్ సాబ్ సున్నో, టైం నై. వెంటనే మా వాళ్ళని రిలీజ్ చెయ్యాలి, లేకపోతే నీ కూతుర్ని ప్రాణాలతో చూడలేవు. హలో హలో సార్, ఏమైంది సార్? అంజలి, వెంటనే హోమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేయండి. క్విక్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం త్రైకైక ప్రదాయం భజే.